హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా అదిగోండి అక్కడ రాముల వారి గుడి సేమ్ అక్కడ ఉంది గర్భగుడి. మనం ఇట్లా దారి లేదు, అయితే మనం ఎక్కడ కనపడ్డానికి 2 కిలోమీటర్ కనపడుతుంది కదా. ఇప్పుడు మనం ఇలా తిరిగి 5 కిలోమీటర్లు తిరిగి ఇలా రౌండ్ తిరిగి వెళ్ళి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూసారా, అది అక్కడ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. గోదావరి కాలువ ఇది, పెద్ద కాలువ, గోదావరి కాలువ పెద్దగానే ఉంది. అయితే మొన్నటిదా నీళ్ళు లేవంట, మొన్న వర్షాలు పడినాయి కదా, నీళ్ళు వస్తాయి, లైట్గా వస్తున్నట్టున్నాయి. ఇదిగోండి లైట్ నీళ్ళు వస్తున్నాయి. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి. ఇదిగోండి సార్ ఫ్రెండ్స్, అదిగోండి సైకిల్ అదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను భద్రాచలంలో వచ్చాను. ఇక్కడ పడుకోవడానికి సత్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్, 2 సత్రాలు ఉన్నాయి. ఆ పక్కన ఈ పక్కన సత్రాలు ఉన్నాయి. భద్రాచలం లోపలికి వచ్చేస్తే సత్రాలు ఉంటాయి, అక్కడ పడుకోవచ్చు మనం. కానీ పెద్ద హాల్ ఫ్రెండ్స్, 2 హాళ్ళు ఉన్నాయి. ఇవ్వండి ఫుల్ హాల్స్, ప్రశాంతంగా పడుకోవచ్చు. రాత్రి చాలా ఫ్యామిలీలు వచ్చినాయి. ఇవ్వండి అన్ని ఫ్యాన్లు ఎక్కడికక్కడ బాగుంది. బాత్రూమ్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. భద్రాచలం గుడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం వచ్చేది ఎక్కడికి ఫ్రెండ్స్, గోదావరి నది. గోదావరి నదిలోకి వచ్చి ఇక్కడ స్నానం చేస్తాం ఫ్రెండ్స్. గోదావరిలో స్నానం చేసి నీళ్ళలో గుడికి వెళ్తారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మనకి గుడికి రైట్ సైడ్లో ఉన్న మెట్ల మార్గం ఫ్రెండ్స్. రైట్ సైడ్లో మెట్ల మార్గం, అంత మెట్లు ఉండవు, షాప్గా ఉంటుంది. కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని మెట్లు ఉంటాయి అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్, శ్రీరామదాసుల వారి విగ్రహము. ఆయన లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి విగ్రహం కట్టారు, రైట్ సైడ్ ఏమో గరుత్మంతుని విగ్రహం కట్టారు. ఇదిగోండి ఫ్రెండ్స్ గోశాల. ఇదిగోండి ఫ్రెండ్స్ గోశాలకు ఒకసారి వెళ్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ గరుత్మంతుని విగ్రహం, ఇంత చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆవులు చూడండి ఫ్రెండ్స్, ఎంత ప్రశాంతంగా నెమరు వేసుకుంటున్నాయో. నీళ్ళు తాగుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ శ్రీకృష్ణుని గారి వారి పాదాల దగ్గర ఆవులు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. అవి చిన్నపిల్లలు ఉన్నట్టున్నాయి లోపల, వాటితో పాటు వాళ్ళ అమ్మని కూడా లోపల కట్టేశారు. చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ శబరి, పోకాల దమ్మక్క. ఇదిగోండి ఇప్పుడు ముందు రామఫలం పెట్టారు చూసారా, రాముడి కోసం ఎదురు చూస్తూ ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది ఫ్రెండ్స్. బాగుంది కదా, బాగా పెట్టారు కదా. ఇదిగోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, పూజలకు, అభిషేకాలకు, కళ్యాణానికి, దర్శనానికి అన్నిటికీ ఇక్కడ టికెట్లు లభిస్తాయి ఫ్రెండ్స్. ఇది మన మెయిన్ గర్భగుడి ఉంది కదా ఫ్రెండ్స్, మెయిన్ గర్భగుడి ఆపోజిట్లో ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ గర్భగుడి ఆపోజిట్లో ఉంటుంది. కుదిరితే టికెట్లు తీసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన భద్రాచలం వారి మెయిన్ గర్భగుడి ఫ్రెండ్స్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. మేము మధ్యాహ్నం వెళ్ళాం ఫ్రెండ్స్. మేము మధ్యాహ్నం వెళ్ళేపాటికి డోర్ క్లోజ్లో ఉంది ఫ్రెండ్స్, మళ్ళీ 3 గంటలకు తీస్తారంట. ఇదిగోండి ఫ్రెండ్స్ హనుమాన్ టెంపుల్, హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్. రామస్వామి గుడి ముందే ఉంటుంది ఫ్రెండ్స్, గర్భగుడి ముందే ఉంటుంది హనుమాన్ టెంపుల్. ఇది కూడా బంద్లో ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి భద్రాచలం వచ్చాను కదా, రాముల వారి గుడి. ఇది ముందు పక్క వ్యూ ఫ్రెండ్స్, ఇది ముందు పక్క ఇలా ఉండదు ఫ్రెండ్స్. మీకు వ్యూ కనపడుతుంది కదా ఫ్రెండ్స్. మనకు రైట్ సైడ్లో కూడా లోపలికి వెళ్ళొచ్చు, లెఫ్ట్ సైడ్లో కూడా లోపలికి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు కనపడుతుంది కదా భద్రాచలం శ్రీరాముల వారి గుడి. ఆ గుడికి ఎదురుకుంటానే ఫ్రెండ్స్ మన శ్రీరాముల వారికి సీతమ్మ వారికి కళ్యాణం జరిగేది అదే ఫ్రెండ్స్. ఇది ఆ వ్యూ చూడండి ఫ్రెండ్స్. రంగరంగ వైభవంగా మేళ తాళాలతో మన పంతులు గారి సమక్షంలో రంగరంగ వైభవంగా జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఎక్కడే ఫ్రెండ్స్ మనం ఇప్పుడా శ్రీరామనామని ఎదురు చూస్తాం కదా ఫ్రెండ్స్. ఆ పెళ్లి జరిగేది ఎక్కడే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూసి తరించండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కొండపల్లి బొమ్మలు ఏమన్నా కొందామంటే ఒక్కొక్కటి జత 500 600 చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అన్ని చెక్కతో చేసినవే. హాయ్ ఫ్రెండ్స్, నాన్న సైకిల్ యాత్ర తెలుగు యూట్యూబర్. ఫ్రెండ్స్, నేను మొన్న నైట్ భద్రాచలం వచ్చాను ఫ్రెండ్స్. అక్కడ సత్రం ఉంటే సత్రంలో పడుకున్నాను. పొద్దున్న లేచాను. నాకు జ్వరంగా ఉంది, ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను ఇందాక. సత్రంలో పడుకుని పొద్దున్న లేచాను ఫ్రెండ్స్. ఎనిమిది అయిపోయింది. టిఫిన్ అని చేశాను. 9 అయిపోయింది. 9ంటికి భద్రాచలం గుడికి వెళ్ళాను ఫ్రెండ్స్. సైకిల్ వేసుకొని వెళ్ళి అక్కడ షూట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ మొత్తం షూట్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం అక్కడ చేశాను. బాగా పెట్టారు భోజనం, సోర్ పెట్టారు, బాగుంది. తిన్నాను. తిన్న తర్వాత 3 గంటలు బయలుదేరాను ఫ్రెండ్స్. ఇక్కడ పర్ణశాల బయలుదేరాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ ఉండే కొద్ది నాకు లేట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. రోజు 50 కిలోమీటర్లు లిమిట్ అనుకున్నాను. ఇది అక్కడ 35 కిలోమీటర్లు. పర్ణశాలకు వచ్చాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పర్ణశాల సీతమ్మవారి టెంపుల్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, టైం ఎంత అయిందో. టైం మీకు క్లియర్గా కనపడుతుందో లేదో నాకు అర్థం కావట్లా. మండే 24 6 నెల 9 8 ఫ్రెండ్స్ టైము. మీరు ఇప్పుడు నాకులాగా పర్ణశాలకి ఇప్పుడు రాకండి. ఇక్కడ పడుకునే సత్రాలు ఏం లేవు. ఇదిగోండి నా స్టే. నాకు వెళ్ళడానికి కూడా నా దగ్గర ఛార్జీలు కూడా డబ్బులు లేవు. సైకిల్ ఇచ్చి అక్కడికి వెళ్తా ఫ్రెండ్స్. పడుకోవడానికి కూడా ఇక్కడ ఏం లేదు. రాత్రి ఇక్కడ స్టే అవుతాను నిదానంగా. నేను కూడా బలమే స్టే అవుతాను. ఆ బండి మీద స్టే అయ్యి మార్నింగ్ లేచి షూట్ చేసుకొని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కొద్దిగా నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అంటే కొత్తగా ఎన్నో పెట్టలేదు, 2-3 వీడియోలు పెట్టాను అంతే. అలా ముందుకు వెళ్ళకొద్ది అన్ని వీడియోలు ప్రతి ఒక్క వీడియో పెడతా ఫ్రెండ్స్. అసలు ఎలాగుంది పరిస్థితి, బయట పరిస్థితి ఎలా ఉందని చెప్తా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి పెడతా ఫ్రెండ్స్. కొద్దిగా నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. నేను కూడా తెలుగువాడిని, నన్ను కొద్దిగా ఆదరించండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చిన వాళ్ళు వీడియో వచ్చిందంటే అందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఒకసారి చూసారంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించుకెళ్ళిన ప్రదేశం ఫ్రెండ్స్. ఇది దుష్టుడు రాక్షసుడు కామమోహితుడు ఆయన రావణుడు సీతమ్మ అపహరించుట ఇక్కడే ఫ్రెండ్స్ అది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక రాముల వారిని లక్ష్మణుడు గారి ఫోటోలు పెట్టారు, ఇక్కడ బొమ్మలు పెట్టారు మంచిగా. ఇదిగోండి, ఇక్కడ రాముల వారిని మాయాలేడి కోసం పంపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మాయాలేడి ఇంటి కోసం వెళ్తారు కదా, రాముల వారి మాయాలేడి కోసం వెళ్ళినప్పుడు ఆ లక్ష్మణ వారికి ఎతికేస్తారు కదా మాయాలేడి గుని ఫ్రెండ్స్. మాయాలేడిని తీసుకునే రమ్మాయి సీతాదేవి రాములని కోట ఫ్రెండ్స్. ఇక్కడే ఫ్రెండ్స్ జరిగింది. ఇంతే ప్లేస్ ఫ్రెండ్స్. రామ లక్ష్మణులు లేని సమయంలో జంగమ దేవర వేషాన్ని ధరించి దొంగల రావణాసురుడు సీతాదేవిని సమీపించుట ఫ్రెండ్స్. ఇక్కడ జంగమ దేవర వేషాన్ని ధరించి వచ్చారు ఆయన. సీతాదేవిని లోపల బయటికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడ నుంచి అపహరించుకుని వెళ్ళారు ఫ్రెండ్స్. ఇది లాస్ట్ సీన్. ఇది సీతమ్మకు నమస్కరించి లక్ష్మణుడు లక్ష్మణరేఖను చేసి శ్రీరాముని వద్దకు బయలుదేరుట ఇక్కడే ఫ్రెండ్స్ జరిగింది. మూడు వారు సీతవారు దిగిన ఉన్న ఫోటోల్లా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఒక రూమ్లా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, సీతమ్మ తల్లి దేవి నారచీరలు ఆరేసిన ప్రదేశం ఫ్రెండ్స్. ఇది
ఇదిగోండి ఫ్రెండ్స్, లక్ష్మణు వారు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఫ్రెండ్స్ ఇది.